ప్రార్థన తలచి ప్రార్థన ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడా, మహోన్నతుడా, మా స్తుతులపై ఆసీనుడా, సర్వ సంపదలకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము మాతో ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. ప్రత్యేకంగా ప్రభువా, ఇదిగో నాయనా యొక్క మాల్యవంతుని పడినటువంటి ఈసీఐ నాయనా సంఘమును మీరు ప్రేమించి నాయనా ఇదిగో 25 సంవత్సరాన్ని అపారమైన కృపలో కాచి ఇదిగో నాయనా మరి ప్రత్యేకముగా 3వ వసంతమును విజయోత్సవంగా జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన సంఘ పెద్దలను మీరు ప్రేమించి దీవించి ఐక్యతనిచ్చి నాయన గ్రామంలో కుటుంబం సంతోషకరంగా మీకు మహిమకరంగా కుటుంబానికి గ్రామానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పెద్దలకు మంచి మనస్సు మీరు దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు. దాని రీతిగా ప్రభా ఆయా ప్రాంతం నుంచి దైవజనులు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ముందుంచి నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి దేవుడు తమ సహోదరులను కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన రీతిగా తండ్రి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విశేషంగా తండ్రి మీ నామంలో ఇదిగో తండ్రి ప్రతిష్ఠితున్నటువంటి దైవజనులు ఆయన సమయాన్ని బట్టి కూడా మీ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. ముందుగా కార్యక్రమంలో ప్రభా మీకు మరింతగా దీవెనకరంగా జరిగించమని మా ప్రియుడు రక్షకుడు యేసు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఈసీఐ మాల్యవంతుని పాడు సంఘము స్థాపించి 27 సంవత్సరమైంది. కాబట్టి ఈ సమయంలో పెద్దలు సంఘస్థులు అందరుగా కలిసి వార్షికోత్సవమున ఆ యొక్క సమయంలో చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మనామములో ప్రతిష్ఠిస్తున్నాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగ